గుడ్ మార్నింగ్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము పావొత్తు లెసన్ విచ్ లెసన్ పావొత్తు లెసన్లో పేజీ నెంబర్ 31 అన్న. ఎవ్రీబడి టేక్ పేజీ నెంబర్ 31. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ బిట్ ఫస్ట్ బిట్ వెరీ ఈజీగా ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. పదాలను రాయండి, సహస్ర పదాలను రాయండి. ఇది ఉప్పు ఇక్కడ కలిపి రాయండి. ఇది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. సెకండ్ కూర్చొని క్రింది ఖాళీలను పూరించము. చెప్పులు, కుప్పలు, అప్పుడు, దుప్పటి, కనురెప్ప, ముత్తెపు చిప్ప, పప్పు గుత్తి, పూల పొప్పరి, పూల ఉప్పరి అయిపోయింది. ఇప్పుడు థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్లో పదములను సరిచేసి రాయుము. పదములను సరిచేసి రాయుము. చూడండి, పదములను సరిచేసి వ్రాయుము. ఇక్కడ మనకు వెరీ ఈజీ బిట్లేనా, స్పెల్లింగ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. చూడండి, ఫస్ట్ వన్ కా రా ము. ఇక్కడ చూడండి ఇలా ఉంది స్పెల్లింగ్. ఎవరిబడి లుక్ ఎట్ ద బుక్. కా రా ము, కర్పూరము. ఏంటిదో తెలుసా మీకు? యొక్క ఉప్పు, కర్పు రాము, కర్పూరం అంటే తెలుసా మీకు? దేవునికి దీపం చూపిస్తారు కర్పూరంతో. కర్పూరము. వాట్ ఇస్ దిస్? కర్పూరము. రైట్ డౌన్. నెక్స్ట్ వన్ నెంబర్ 2 పము, పము దా. See here. Silence. పప్పు ముద్ద. వాట్ ఇస్ దిస్? ఇగో పప్పు. పప్పు ముద్ద. ఓకేనా? పప్పు ముద్ద, పప్పు ముద్ద. రైటా? నెక్స్ట్ థర్డ్ వన్ దిక్కు తూర్పు. దిక్కు తూర్పు, తూర్పు దిక్కు. ఎలా రాయాలి కరెక్ట్గా? తూర్పు దిక్కు. నెక్స్ట్ టీకాస్పము. ఫోర్త్ వన్ చూడండి. టీకా స్పము. స్పము అంటే స్ఫటికము. స్ఫటికము. చూడండి, లెటర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. స్ఫటికము. ఫిఫ్త్ వన్ ద ము షా. ఇప్పుడు నేను ఏమైంది తెలుసా మీకు అందరేనా? షట్ పదము. షట్ పదము. షా పా ద ము. ప్లీజ్ రైట్ ఎవ్రీబడి. నెంబర్ 6 పా ము కా. కల్పం. ఇదేంటిది? కల్పము. కల్పము. రైట్ అండ్ ఎవ్రీబడి ప్లీజ్ రైట్. ఐ విల్ చెక్ నౌ యువర్ టెక్స్ట్ బుక్స్.
రైట్ నీట్లీ. సహస్ర. హర్షిత్ రైట్. కర్పూరము, పప్పు ముద్ద, తూర్పు దిక్కు, స్ఫటికము, షట్పదము, కల్పము. రైట్ డౌన్. వాయిస్ రావద్దు. నీట్గా రాయండి నన్ను. రైట్ నీట్లీ. రైట్ సూన్ నాన్న. రైట్ సూన్. మణివర్ధన్ రైట్ సూన్. కంప్లీటేనా? రబ్బ చేయాలా? నేను రబ్ దిస్ వన్. రైట్ సూన్. Ashit completed యువర్స్. ఫాస్ట్గా రాయండి నాన్న. ఓకే ఐఎమ్ రబ్బింగ్. నెక్స్ట్ వన్ మళ్ళీ చూసి రాయండి అందులో. ఓకే బేటా. నెక్స్ట్ బిట్కి వెళ్దామా మేడం? డోంట్ సే అవుట్ సైడ్. సీయా థర్డ్ బిట్ అయిపోయిందా? ఇప్పుడు ఫోర్త్ బిట్కి వెళ్దాం. సరైన చోట పావొత్తుని జత చేయండి. సరైన చోట పావొత్తును. సిఆర్ పావొత్తు దీంట్లో ఉంటుంది. పావొత్తును జత చేయండి. సిఆర్ ఫస్ట్ వన్ దపిక. నెక్స్ట్ వన్ చాపూడు. నేను ఎలా పలుకుతున్నానో చూడండి. చాపూడు, ముపు, ముపు, నోపి, నోపి, తెప,
తెప ఏపుడు ఏపుడు లాస్ట్ వన్ రోపు. ఇక్కడ మనము పావొత్తు ఎక్కడ చేర్చాలి, ఎక్కడ పెట్టాలి పావొత్తు ఈ లెటర్స్కి? చూడండి, ఇగో దా దాపిక. దాపిక కరెక్ట్ కూడా కాదు, దప్పిక. ఇక్కడ పావొత్తు పెట్టాలి. దప్పిక అంటే తెలుసా మీకు? దాహం. ధూప అయితే చూడండి మనకి దప్పిక అంటే దాహం వేయడం. రైట్ డౌన్ దప్పిక. ఇద్దరు పావొత్తు ఆ లైన్స్ మీద రాయండి. నెక్స్ట్ చప్పుడు చప్పుడు అని అంటాం. చప్పుడు అంటాం కదా మనము. సో ఎక్కడ పెట్టాలి పావొత్తు చెప్పండి? చా పక్కన స్టెప్పు చప్పుడు. ఇక్కడ పావొత్తు చేర్చాలి. నెక్స్ట్ ముప్పు. ముప్పు అంటే కరెక్ట్ వర్డ్ కాదు. సో ముప్పు. ముప్పు మీన్స్ ఆపద. పావొత్తు. నొప్పి. నొప్పి. నొప్పి అంటామా నొప్పి అంటామా? నొప్పి. తెప్ప. తెప్ప. ఎప్పుడు. 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 రోపు. రొప్పు. బస్సు నొప్పుండు, సైకిల్ నొప్పుండు అంటారు చూడండి పల్లెటూరు వాళ్ళు, అలా రొప్పు. దప్పిక, చప్పుడు, ముప్పు, నొప్పి, తెప్ప, ఎప్పుడు, రొప్పు. రైట్ డౌన్. రైట్స్ ఉన్నాను నీట్గా, చాలా నీట్గా రాయండి. హర్షే కంప్లీటెడా? మణివర్ధన్ రైట్స్ ఉన్నానా? ఓకే ఎస్సీ నాన్న. ఫిఫ్త్ బిట్ చూడండి, పద్యమును చదివి నేర్చుకొనుము. హర్షే పద్యం చూడండి, ఫిఫ్త్ బిట్. ఎవరిబడి లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్. ఎప్పుడు సంపద కలిగిన ఎప్పుడే బంధువులు వత్తు రదియట్లన్న తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఎప్పుడు సంపద కలిగిన ఎప్పుడే బంధువులత్తు రదియట్లన్న తెప్పలుగు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఎప్పుడు సంపద కలిగినా, మనకు ఎప్పుడు డబ్బున్నా, మనకు తెలియకుండానే చుట్టాలు వచ్చేస్తారు. మనకు మన డాడీ బాగా రిచ్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు మన డాడీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ బాగా వచ్చేస్తారు. ఎందుకని? మన డాడీ బిజినెస్లో బాగా డబ్బులు సంపాదిస్తుంది అనుకోండి మీ డాడీ, అప్పుడు మీ డాడీ వాళ్ళు మన ఇంటికి ఎలా వస్తారు? చుట్టాలు చెప్పకుండానే, తెలియకుండానే వచ్చేస్తారు. 1 రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఎందుకని? మనం రిచ్, మన డాడీ అన్ని తీసుకొచ్చి పెడతారు వాళ్ళు తినడానికి కదా. మరి అదే డాడీకి డబ్బులు లేవనుకోండి, బిజినెస్ లాస్ అయిపోయింది అనుకోండి, చుట్టాలు వస్తారు మన ఇంటికి? రారు. కనీసం మన డాడీ పిలిచినా నువ్వెవరు అంటారు, అవునా? అమ్మో ఆయన దగ్గర మాట్లాడొద్దని ఆయన దగ్గర పోతే డబ్బులు అడుగుతాడు అని ఇలా ఫీలింగ్ వస్తుంది. మరి ఎప్పుడు సంపద కలిగిన ఎప్పుడే బంధువులు అత్తురు అది ఎట్లున్నాను? మనకు డబ్బు వచ్చినప్పుడు తెలియకుండానే బంధువులు వస్తారు. ఎట్లా అది అంటే మనకు తెలియకుండా బంధువులు మన ఇంటికి ఎట్లా వస్తారో మనం రిచ్గా ఉన్నప్పుడు, అలాగే
తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. తెప్పలకు చెరువు నిండిన, రైనీ సీజన్లో చెరువులన్నీ దేంతో ఉంటాయినా, నీళ్ళతో ఉంటాయి, ఫుల్ ఫిలప్ అయి ఉంటాయి. చెరువులు, వాగులు, కాలువలు మొత్తం దేంతో ఉంటాయి, నీళ్ళతో ఉంటాయి. అప్పుడు ఆ నీళ్లు వచ్చినప్పుడు చెరువులోకి ఆటోమేటిక్గా ఆ చెరువులోకి కప్పలు కుప్పలు వచ్చేస్తాయి. ఇన్ని రోజులు మరి కప్పలు కనబడలేదు అందులో, ఒక్క కప్ప వాటిలో. చెరువులో నీరు లేనప్పుడు కప్పలు కనబడవు, అవి ఎక్కడికి పోతే మనకు తెలియదు. మరి చెరువులోకి నీళ్లు రాగానే కప్పలు ఎట్లొచ్చినాయి, గుంపులుగా వచ్చేసినాయి, అందులో నివాసం ఏర్పరచుకున్నాయి, అందులోనే ఉంటున్నాయి. అలాగే చెరువులోకి నీళ్ళు వచ్చినప్పుడు కప్పలు ఎలా వస్తాయో తెలియకుండానే, మనకు సంపద ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే బంధువులు చుట్టాలు వస్తారు. ఓకేనా? వన్స్ అగైన్, ఎప్పుడు సంపద కలిగినా ఎప్పుడే బంధువులు అత్తురు, అది ఎట్లన్నా తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. పద్యం అర్థమైందా? ఓకే. నా 6th బిట్ చూడండి. చూడండి. ఓకే, నౌ సీ నాన్న 6th బిట్. క్రింది పదాలను చూసి రాయము. కాపీ రైటింగ్ ఈజీ. సర్పము అంటే పాము, సర్పము అంటే పాము. చూసుకుంటూ ఆ లైన్ మీద రాయండి నాన్న. ఇక్కడ బ్లూ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, చూసుకుంటూ రండి. సర్పం అంటే ఏంటిది, పాము. సర్పం అంటే ఏంటిది, పాము. సెకండ్ వన్, పుష్పము. పుష్పము అంటే పుష్పము అంటే పువ్వు. పుష్పం అంటే ఏంటిది, పువ్వు. సర్పం అంటే ఏంటిది, పాము. సి ప్లీజ్ రైట్ హియర్. 2 లైన్స్ మీద కాపీ రండి, చూసుకుంటూ రాయండి. దీని మీద దీని మీద. జత పరిచయం ఉంది 7th బిట్. నీట్గా రండి. ఐ విల్ చెక్ నౌ యువర్ టెక్స్ట్ బుక్. రైట్ నీట్లీ. సర్పము అంటే పాము, పుష్పము అంటే పువ్వు. రైట్ డౌన్. కాపీ రైటింగ్ రాయండి. సహస్ర రైటా. సీన్ అండ్ ఒకసారి లుక్ ఎట్ ద బోర్డ్. జతపరిచిన చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. సహస్ర, కను, ఉప్పు, ఇంటి, కప్పు, రెప్ప, నీరు. ఫస్ట్ వన్ కను. ఇందులో ఏది వస్తుంది చెప్పండి. కను రెప్ప. కీప్ ద అరమాన్ మ్యాచ్ చేయండి. కను రెప్ప. నెక్స్ట్ ఉప్పు నీరు. ఉప్పు నీరు మ్యాచ్ అంటే ఉప్పు నీరు. ఇంటి కప్పు. కరెక్ట్ కదా, ఇంటి కప్పు. దిస్ లైక్ మ్యాచ్ ఇట్.
Okay, Nana? Up to here completed, Nana. Thank you, beta. Thank you very much.